నాలుగైదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘకాలిక కలప మొక్కల సాగు పెరుగుతుంది. అపరాలు, వాణిజ్య పంటలతో విసిగిపోయిన రైతులు కలప సాగుపై ఆసక్తి చూపుతున్నారు. కలప చెట్లు పెరిగి రాబడి రావడం ఆలస్యమైనా నష్టాలు రావనే అంచనాతో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కల పెంపకంపై మొగ్గు చూపుతున్నారు. 15 ఏళ్ల తర్వాత ఒక్కో మొక్కపై 5-6 లక్షలు వస్తాయనే ఆలోచనతో రైతులు వీటి సాగు పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో ఓ రైతు శ్రీగంధం, ఎర్రచందనం, చందనం మొక్కలను 40 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మరి ఆ సాగు వివరాలేంటో మనము చూసొద్దాం రండి. ప్రపంచంలోకెల్లా ఖరీదైన వృక్షరాజం శ్రీగంధం, ఎర్రచందనం. పూర్వం గంధపు చెట్ల కోసం పూర్తిగా అడవులపై ఆధారపడేవాళ్లం. కానీ అడవుల నరికివేత, అక్రమ స్మగ్లింగ్ వల్ల గంధపు చెట్ల సంపద తరిగిపోతోంది. దీనివల్ల దీని డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచంలోని 196 దేశాల్లో కేవలం 8 దేశాల్లో మాత్రమే గంధం సాగుకు అనువైన వాతావరణం ఉంది. వీటిలో మన దేశం కూడా ఉండటం, అందులో దక్షిణాది రాష్ట్రాలు గంధం సాగుకు అత్యంత అనువుగా ఉన్నట్లు గుర్తించటం జరిగింది. ఈ చెట్లలో చెట్టు బెరడు, మధ్యలోని చేవ భాగం, చెట్లు వేర్లు ఇలా అన్నీ ఉపయోగపడే భాగాలే. శ్రీగంధం మన సంస్కృతిలో భాగం. దీనిలోని అపార ఔషధ గుణాల వల్ల వైద్య రంగంలోనూ, వివిధ కాస్మెటిక్స్ తయారీలోనూ విరివిగా వాడుతున్నారు. గంధం మొక్కలు ఇతర చెట్లను ఆధారంగా చేసుకొని వాటి వేర్ల నుంచి కొంతమేర పోషకాలను గ్రహించటం ద్వారా పెరుగుతాయి. అందువల్ల వీటిని పరాన్న భుక్కుగా పిలుస్తారు. ఈ చెట్లు 10 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. గతంలో పొలాల్లో, ఇంటి వద్ద గంధపు చెట్లు, ఎర్రచందనం చెట్ల పెంపకానికి అనుమతి లేదు. కానీ విలువైన ఈ వృక్ష సంపద అంతరించిపోతుండటంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటి సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. మొక్కలు రవాణాకు నాటేందుకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. చెట్లు నరికేటప్పుడు మాత్రం అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి నరసింహారావు. క్రమ పద్ధతిలో వరుసగా మొక్కలతో కనిపిస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం ఆయనదే. సొంత జిల్లా ప్రకాశమైన, వ్యాపారం దృష్ట్యా స్థిరపడ్డది మాత్రం విజయవాడలో. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన రైతు కావటం, వ్యవసాయంపై మక్కువ తగ్గకపోవటంతో మళ్లీ వ్యవసాయం చేయాలనే తలంపుతో సొంత ఊరికి తిరిగి వచ్చేశారు. ప్రకాశం జిల్లా పెద్ద ఆరువీడు మండలం మల్లవరం గ్రామంలో 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలను పెంచుతున్నారు. మొక్కల మధ్య ఎటు చూసినా 10 అడుగుల దూరంతో ఎకరాకు 450 శ్రీగంధం మొక్కలు పెట్టారు. తాత్కాలిక హోస్టింగ్ కింద కంది, క్రోటాన్ ఎంపిక చేసుకోగా, మిడిల్ హోస్ట్ కింద ఎకరాకు హైడెన్సీ విధానంలో 450 దానిమ్మ మొక్కలను నాటారు. దీర్ఘకాలిక హోస్ట్ కింద మధ్యలో 450 ఎర్రచందనం మొక్కలు నాటారు. అయితే ప్రధాన పంట శ్రీగంధం కావటం వల్ల ఎర్రచందనం మొక్కలు ఎదగకుండా ప్రూనింగ్ చేస్తూ ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్నారు. మల్లవరం అనే గ్రామంలో 40 ఎకరాలు నాకు పొలం ఉంది. ఆ పొలంలో నేను శ్రీగంధం నాటాలనే ఆలోచనతో 2013, 2014 నుంచి దీని మీద అందరి దగ్గర, రైతుల దగ్గర కానీ, సీనియర్ సైంటిస్టుల దగ్గర కానీ తిరగడం జరిగింది. ఇది భూమి మీద విలువైన మొక్క, మంచి ఆదాయం వస్తుందనే విషయం తెలుసుకున్న తర్వాత నేను ఈ పొలంలో ఈ శ్రీగంధం మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు మేము రైల్వే కోడూరు నుంచి తీసుకురావడం జరిగింది. ఈ మొక్కలు నాటే విధానం వచ్చేసరికి 2 గుంత తీయడం జరిగింది. ఆవు ఎరువు తీసుకొని సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, మెట్రైజము అనే బ్యాక్టీరియాతో ఆవు పంచితం, నల్ల బెల్లము, జీవామృతం కలిపేసి 21 రోజు దాన్ని బ్యాక్టీరియా డెవలప్ చేసిన తర్వాత గుంతలో వేసుకుంటూ మొక్క నాటుకుంటూ రావడం జరిగింది. తర్వాత వారం 15 రోజుల తర్వాత వచ్చి డ్రిప్ ద్వారా మనం నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. మొక్కకు వచ్చేసరికి ఇది పారాసైట్ మొక్క కాబట్టి దానికి ఏదో ఒకటి పక్క నుంచి ఆహారం అందాలి కాబట్టి మొక్క ప్యాకెట్లో మేము క్రోటాన్ మొక్క పెట్టించడం జరిగింది. పక్కనే వెంటనే కంది మొక్క నాటడం జరిగింది. ఆ కంది కాకుండా ఇంకేమన్నా మంచి మొక్క, వేరు వ్యవస్థ త్వరగా వచ్చేది బాగుంటుందనే ఆలోచనతో అవిసె నాటడం జరిగింది. అవిసె కూడా అద్భుతంగా వస్తుంది. అవిసె కన్నా ఇంకా బాగా ఏమన్నా మొక్క ఉంది, సిట్రజిన్ బేస్తో దానిమ్మ బాగుంటుంది తెలిసి దానిమ్మ నాటడం జరిగింది. దానిమ్మలో కూడా అద్భుతంగా వస్తుంది. అది మిడిల్ పోస్ట్గా తయారయ్యింది. దాని తర్వాత 2-3 సంవత్సరాలకు దానిమ్మ చనిపోవడం జరుగుతుంది.
దానికి పర్మనెంట్ పోస్ట్ ఏందనేసి ఎర్రచందనం అనిపించి అది కూడా చాలా విలువైన మొక్క కాబట్టి అది కూడా దీర్ఘకాలికంలో మంచి ఆదాయం వస్తుందని దాన్ని ఆ ఎర్రచందనం అనేదాన్ని పర్మనెంట్ పోస్ట్గా మనం తీసుకోవడం జరిగింది. ఇది ఓపెన్ కల్టివేషన్లో ఇది ఎలాంటి పక్క అతిథి మొక్క లేకుండా అయితే ఇది పెరగదండి. ఏదో ఒక అతిథి మొక్క ఉండాలి. ఆ అతిథి మొక్క కూడా సిట్రస్ బేస్డ్ అయిన మొక్క అయితే బాగా ఎదుగుదల అనిపిస్తుంది. రసాయనిక ఎరువులను వాడితే గంధ నాణ్యత సరిగ్గా రాదని శాస్త్రవేత్తలు తెలపటంతో ప్రకృతి వ్యవసాయంలో ఈ మొక్కలను సాగు చేస్తున్నారు. డ్రిప్ ద్వారా సాగునీటితో పాటు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, పంచగవ్యలను అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి మొక్కలపై పిచికారీ చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ఈ జీవామృతం, పంచగవ్య, వేస్ట్ డీకంపోజరు వాడటం వల్ల మొక్క చాలా అద్భుతంగా, చాలా తేజస్గా, ఆకు మందంగా, ఎదుగుదల బాగా ఆశాజనకంగా కనిపిస్తుంది. నీళ్లు ఎరువులు వచ్చేసరికి ప్రతి 5 రోజులకి 6 రోజులకి మేము ఒక తడి ఇవ్వటం జరుగుతుంది. మొక్కకి 8 లీటర్ల వంతు నుంచి. ఎరువులు వచ్చేసరికి ప్రతి 3 నెలలకి ఆవు ఎరువు వంతున ఆవు ఎరువు వేసి పాది తిరగేసుకుంటూ వస్తున్నాము. జీవామృతం ఎకరాకు వచ్చి 750 లీటర్ల వంతున నెల డ్రిప్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఒక 200 నుంచి 300 లీటర్లు వేస్ట్ డీకంపోజర్ ప్రతి నెల పంపించడం జరుగుతుంది. స్ప్రేయింగ్ వచ్చేసరికి ప్రతి 15 రోజులకి జీవామృతము, వేస్ట్ డీకంపోజరు, పంచగవ్య కొట్టడం జరుగుతుంది. భూమిని చదును చేయటం, గుంతలు తవ్వటం మొదలు మొక్కలు నాటడం, పంట చుట్టూ ఫెన్సింగ్, డ్రిప్, బోర్లు అన్నీ కలిపి రైతు నరసింహారావు ఎకరాకు దాదాపు 3 నుంచి 4 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. 12 నుంచి 15 సంవత్సరాల్లో మొక్కలో హార్డ్వుడ్ తయారవుతుంది. మార్కెట్లో ప్రస్తుతం కిలో హార్డ్వుడ్ 20 నుంచి 24 వేలు పలుకుతుంది. ఇప్పుడు ఈ శ్రీగంధం ప్లాంటేషన్ వచ్చేసరికి పొలం కొనుగోలు కాకుండా డ్రిప్ కానీ, ఫెన్సింగ్ కానీ, మొక్కలు కానీ, ఎరువు కానీ, ఈ బోర్లు, ఈ మోటార్లు ఇవన్నీ కలిసి తక్కువ 3 నుంచి 4 లక్షల రూపాయలు ఎకరానికి ఖర్చు వస్తుంది. ఇది ఎకరాకి 450 చెట్లు వేస్తున్నాము. ఈ 450 చెట్లు 10% ఏదైనా వేస్ట్ పోయినా 400 చెట్లు కానీ మనం కాపాడుకోగలిగితే చెట్టుకు వచ్చి తక్కువ 5-6 లక్షల రూపాయలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 5-6 సంవత్సరాల తర్వాత హార్డ్వుడ్ ఫార్మినేషన్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి సెక్యూరిటీ ప్రాబ్లం కాబట్టి సెక్యూరిటీని జాగ్రత్తగా చూసుకుంటూ సెక్యూరిటీకి ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని దానికి ఏదైనా సోలార్ ఫెన్సింగు, పోలీస్ ఫెన్సింగు, ఇంకా ఏమన్నా మంచి మెథడ్స్ ఉంటే అవి ఏర్పాటు చేసుకుంటూ ఈ మొక్కను కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఒక్క మొక్క వచ్చేసి 12 నుంచి 15 సంవత్సరాలకు హార్డ్వుడ్ తక్కువ 50 నుంచి 60 కిలోలు వస్తుందని చెప్తున్నారు. కిలో వచ్చి సేలం మార్కెట్లో 20,000 నుంచి 22,000, 24,000 అమ్మటం జరుగుతుందని తెలుస్తుంది. ఇది మనం దాంట్లో ఆఫ్ రేట్ వేసుకున్నా కూడా 10-12,000 రేట్ వేసుకున్నా కూడా 50-60 కిలోలు ఉంటున్న దాదాపు 5-6 లక్షల రూపాయలు తక్కువ వస్తుంది. ఇది భవిష్యత్తులో మంచి ఆదాయం గల పంట కాబట్టి ఇది వేసుకుంటే మంచి ఆదాయ వనరులు సమకూర్చడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మొక్కలు వేయటం జరిగింది. శ్రీగంధం, ఎర్రచంద్రం మొక్కల సాగు చూసిన నరసింహారావు తమ్ముడు కూడా వ్యవసాయాన్ని చేసేందుకు సిద్ధమయ్యారు. కనిగిరి దగ్గర 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందులో శ్రీగంధం, ఎర్రచంద్రం సాగును చేపట్టారు. నేను ఒకరోజు వచ్చి చూడంగానే నాకు ఆశ్చర్యం వేసింది ఈ ప్లాంటేషన్ చూసి. నాకు ఈ వ్యవసాయ క్షేత్రం చూడంగానే బాగా ఇంట్రెస్ట్ కలిగి నేను వేయాలని బాగా దృఢంగా నిర్ణయించుకున్నాను. చీరల దీని దగ్గర ఒక 25 ఎకరాలు కొన్నాను. ఈ 25 ఎకరాల్లో కూడా సైంటిస్టులు సలహాలు తీసుకొని, మా బ్రదరు సలహాలు తీసుకొని జీవామృతంతో ప్లాంట్లు పెంచితే శాండిల్ అనేది